సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ 21వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు, దైవారాధనకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 13వ అధ్యాయము 28వ వచనం. అబ్రహాము ఈసాకు యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట మీరు కాంచుచు మీరు మాత్రము వెలుపలకు గెంటి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందురు. ఏమంటారా? పండ్లు కొరుకుకుందురు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఫాదర్ గారిలాగే నరకం చాలా భయంకరమైనది, అక్కడ ఏడుపులు ఉంటాయి, పండ్లు కొరుక్కుంటూ బతుకుతారు అని చెప్తున్నాడంట. ఒక ముసలమ్మ, ఫాదర్ గారండి ఏం పర్వాలేదు, నాకు పళ్ళు లేవు కదా అన్నదట. ఆయన, నువ్వేం భయపడకు, పళ్ళు నీకు ఇస్తాడు దేవుడు, అప్పుడు కొరుక్కుంది కానీ బాగానా అన్నారు. ఓకే, సో టీత్ విల్ బి ప్రొవైడెడ్. పండ్లు కొరుక్కోడానికి ఇప్పుడు పళ్ళు లేవే అని కొరకండి, దేవుడు పళ్ళు ఇస్తాడంట ఏడ్చుచు పండ్లు కొరుక్కోడానికి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా? మోక్షం, రక్షణ. ఒక క్యాటగిజం టీచర్ గారు అడుగుతున్నారంట, మీ అందరిలో ఎంతమంది మీరు మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నారట. అందరూ చేతులు ఎత్తేశారు. ఒక అమ్మాయి చెయ్యి ఎత్తలేదు. ఏమ్మా, నువ్వు మోక్షానికి వెళ్ళడానికి ఇష్టం లేదా? అది కాదు టీచర్ గారండి, క్యాటగిజం క్లాస్ అయిపోయింది, అది మా అమ్మ తిన్నగా ఇంటికి రమ్మన్నది, ఎక్కడికి వెళ్ళదన్నది. వీళ్ళందరూ వెళ్తే వెళ్ళని, నేను మాత్రం ఇంటికి వెళ్తాను అన్నదంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాలను ధ్యానిస్తూ చరిత్రలో జరిగిన ఒక సంఘటనతో ప్రారంభించాలనుకుంటూ ఉన్నాను. అది సుమారు 1400 సంవత్సరాలు ఆ ప్రాంతంలో గ్రీక్ మిథలాజికల్ ఫిగర్ అనేటువంటి ఒకనొక వ్యక్తి, హెర్క్యూలిస్ అంటారు కదా, సైకిల్ మీద కూడా ఉంటుంది హెర్క్యూలిస్, అదొక మంచి ఇంగ్లీష్ మూవీ కూడా ఉన్నట్టుంది. హెర్క్యూలిస్ అనేవాడు గొప్ప వీరుడు. అతను ఒకరోజు నగర పరిధి ప్రారంభం లేదా అంతం, అలా ప్రపంచానికి హద్దులు పెడదామనుకొని సముద్రం మీద తిరుగుతూ అక్కడ ఒక మంచి పెద్ద స్తూపాన్ని స్థాపించాడంట. ఆ స్తూపం మీద ఒక పేరు పెట్టాడంట. ఏమని? NE నే ప్లస్ PLUS ప్లస్ అల్ట్రా ULTRA, నే ప్లస్ ఆల్ట్రా. నే అంటే నో, ప్లస్ అంటే మోర్, ఆల్ట్రా అంటే బియాండ్, అంటే నో మోర్ బియాండ్. దీనిని మించిన తర్వాత ఇంకేమీ లేదు. ఎవరో వెళ్ళకండి, ఎవరో వెళ్ళకూడదు. ఇదే లోకానికి ఆఖరి ఎడ్జ్, ఎండ్ పాయింట్ అని పెట్టాడంట. కొన్ని సంవత్సరాలు గడిచాయి, 100 సంవత్సరాలు గడిచాయి. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అనువాడు పడవ లేదంటే ఓడ ప్రయాణాలు చేస్తూ కొత్త ప్రపంచాలు, కొత్త దేశాలు, కొత్త ప్రదేశాలను వెతుకుతూ వెళ్ళాడు. అమెరికాను లేదా రకరకాల ప్రాంతాలకైనా రూట్ మార్గాన్ని, సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఆయన దానిని మించి వెళ్ళాడు. ఎన్నో కొత్త ప్రదేశాలు, దేశాలకు దారిని చూపాడు. ఆయన చనిపోయాడు 1506లో. చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఒక స్తూపాన్ని పెట్టారంట.
ఆ స్తూపం పైన ఏం రాశారంటే సేమ్ మాటలు నే ప్లస్ ఆల్ట్రా అన్న మాటలు పెట్టి ఎన్ఏ నే అంటే నో అన్న మాటలను ఒక సింహం తినేస్తున్నట్లుగా, అంటే నో అన్నది పోయింది, ఇప్పుడు ఏముంది ఇక్కడ ప్లస్ ఆల్ట్రా మోర్ బియాండ్, అంటే ఇంకా చాలా ఉంది, ఇంకా లేదు అనుకోకండి, ఇంకా చాలా ఉంది అంటూ క్రిస్టోఫర్ కొలంబస్ నిరూపించాడు అంటూ ఆ స్తూపం యొక్క అర్థం. దేవుని యందు ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క హెర్క్యూలిస్ వలె మనలో చాలామంది అనుకుంటుంటాం ఈ జీవితమే జీవితం, ఈ జీవితం తర్వాత జీవితం లేదు, ఈ లోకమే లోకం, ఈ లోకం తర్వాత లోకం లేదు, ఈ బ్రతుకే బ్రతుకు, ఈ బ్రతుకు తర్వాత ఇంకా బ్రతుకే లేదు అని మనము కూడా నే ప్లస్ ఆల్ట్రా నో మోర్ బియాండ్ అని జీవించే ప్రమాదం ఉంటుంది. క్రిస్టోఫర్ కొలంబస్ వలె యేసు ప్రభు వస్తున్నాడు, యోధా సింహము, ఆ ప్రభు ద లయన్ ఆఫ్ జూడా కదా, ఆయన నే అన్న మాటలను చురిపేస్తున్నాడు. నో మోర్ నో, ఇట్ ఇస్ మోర్ బియాండ్. ఈ జీవితం తర్వాత ఇంకా చాలా జీవితం మిగిలి ఉంటుంది. ఇహలోక జీవితం తర్వాత పరలోక జీవితం ఉంటుంది. అశాశ్వత జీవితం తర్వాత శాశ్వత జీవితం ఎదురు చూస్తుంది అంటూ ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది ఈనాటి మన ధ్యానాంశం. దేర్ ఇస్ మోర్ లైఫ్ బియాండ్ దిస్ లైఫ్. ఈ జీవితం తర్వాత ఇంకా చాలా గొప్ప జీవితం, శాశ్వత జీవితం, పరలోక జీవితం, దేవునితో జీవితం, మోక్షపు జీవితం ఉంది. యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మన స్టార్టింగ్ పాయింట్ ఈ వాక్యంతో ప్రారంభిస్తాం. లూకా శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనం. లూకా శుభ, నా తర్వాత చెప్పండి అందరూ. రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు యేసును అడిగెను. ఓకే, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా? రక్షణ ఎవరికి? రక్షణ ఎంతమందికి? రక్షణ ఎప్పుడు? రక్షణ ఎక్కడా? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలతో మనం జీవించవచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ రక్షణ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే రక్షణను సృష్టించిన దేవుణ్ణి అడుగుదాం. వాట్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ అబౌట్ దిస్ సాల్వేషన్? రక్షణ గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటి, దేవుని తలంపు ఏమిటి? ఈనాటి పట్టణాలు మనకి ఏమైనా చెప్తున్నాయా అంటే ఎగ్జాక్ట్లీ మొదటి పట్టణం, రెండవ పట్టణం, సువిశేష పట్టణం ఈ విషయాలను దేవుని మదిలో మెదలుతున్న మనస్సు ఆలోచనలు మనకు తెలియచేస్తున్నాయి. దేవుని యందు ప్రియులారా, రక్షణ ఎవరికి? రక్షణ ఎప్పుడు? రక్షణ ఎక్కడ? రక్షణ ఎంతమందికి? అవన్నీ ఆలోచించాలి. తెలుసుకోవాలంటే దేవుని ఆలోచనలు ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి రక్షణ నిమిత్తం అని చూస్తే లెట్ us డూ ఏ జర్నీ. ఇన్నట్టు మొదటి పట్టణం, రెండవ పట్టణం ముఖ్యంగా ధ్యానం చేద్దాం, అండ్ సువిశేష పట్టణం కూడా. మొదటి పట్టణానికి వెళ్దాం. మొదటి పట్టణం యెషయా గ్రంథము 66వ అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయం 18వ వచనం. ఓకే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. ఓకే, నా తర్వాత చెప్పండి. నేను జాతులన్నింటినీ ప్రోగు చేయుటకు వచ్చుచున్నాను, వారెల్లరూ వచ్చి నా శక్తిని గాంచుదురు. ఓకే, నేను జాతులన్నిటినీ ప్రోగు చేయుటకు వస్తున్నాను. వాట్ ఈస్ గాడ్స్ మైండ్? వాట్ డస్ గాడ్ వాంట్? దేవుని ఆలోచన ఏమిటంటే హీ వాంట్స్ టు గ్యాదర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన మనందరినీ కూడా తన సన్నిధిలో ప్రోగు చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు?
ఎవరిని? మనందరినీ. ఇంగ్లీష్ లిటరచీ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ పాటలు ఇంకా బాగుంటాయి. ప్రోగు చేయడం అనేసరికి ఆ థీమ్ మీద ఇంగ్లీష్లో ఒక పాట ఉంది. వీఆర్ గ్యాదరింగ్ టుగెదర్ అంటూ హిమ్. వచ్చా మీకు ఎవరికైనా? వచ్చా? పాడండి చూద్దాం. కంగారు పడక, వాళ్ళు పాడతారు. ఓకే. We are gathering together unto him. We are gathering together unto him. Unto him shall the gathering of the people be. We are gathering together unto him. మరొకసారి అదే మరొకసారి. We are gathering together unto him. అందరూ పాడగలరా? We are gathering together unto him. Unto him shall the gathering of the people be. We are gathering together unto him. We are offering. We are offering together unto him. మళ్ళీ. We are offering together unto him. Unto him shall the offering of the people be. We are offering together unto him. We are singing. We are singing together unto him. Louder, గట్టిగా అందరూ పిల్లలు. We are singing together unto him. Unto him shall the singing of the people be. We are singing together unto him. We are praying. We are praying together unto him. We are praying together unto him. Unto him shall the praying of the people be. We are praying together unto him. We are gathering ఒకసారి. We are gathering together unto him. We are gathering together unto him. Unto him shall the gathering of the people be. We are gathering together unto him. Very good. Praise the Lord. 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 ఇంగ్లీష్ పాటలు చాలా బాగుంటాయి. చాలా షార్ట్గా కూడా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. రైట్. వీఆర్ గ్యాదరింగ్ అంటు హిమ్. వీఆర్ గ్యాదరింగ్ టుగెదర్ అంటు హిమ్. ప్రభు అంటున్నారు, నేను జాతులన్నిటినీ ప్రోగు చేయుటకు వచ్చుచున్నాను. ఇది దేవుని యొక్క కోరిక, ఇది దేవుని యొక్క ఆశ, ఇది దేవుని యొక్క తలంపు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడూ కూడా సర్వమానవాళిని ఒక్కటి చెయ్యాలన్నదే దేవుని కోరిక. అందుకే ప్రభు అబ్రాహాముని పిలుస్తున్నాడు. అబ్రాహాము రా, నిన్ను అబ్రహాముగా నేను నామకరణం చేస్తాను. అబ్రహాము పిల్లలు లేనివాడు. అబ్రహాము జాతులకు తండ్రి. జాతులకు తండ్రిగా నువ్వు ఉంటావు. నీ ద్వారా అందరినీ ఒక్కటిగా చేరుస్తాను. అబ్రహాము పాపాత్ముడు, బలహీనుడు. ఓకే, బలహీనుడు, మానవ మాత్రుడు కనుక వర్కౌట్ అవ్వలేదు. కనుక దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే నువ్వు రా. హెబ్రేయ ప్రజలు ఐగుప్తులో బానిస బతుకుతున్నారు కదా, వాళ్ళను నువ్వు తీసుకొని రా. వాళ్ళ నుంచి నేను సర్వమానవాళిని నా దగ్గరికి నేను ప్రోగు చేసుకుంటాను. ఐ విల్ గ్యాదర్ దెమ్ ఆల్ అట్ మై ఫీట్. మళ్ళా మోషే బలహీనుడు, మానవ మాత్రుడు, మళ్ళీ అవ్వలేదు. ఈసారి ప్రభు ఏం చేశారంటే, దావీదు నువ్వురా, కింగ్ డేవిడ్, నిన్ను మహారాజును చేస్తాను, తిరుగులేని రాజును చేస్తాను. నీ ద్వారా సమస్త మానవాళిని మరలా నేను ఒక్కటిగా చెయ్యాలనుకుంటున్నాను. మళ్ళీ దావీదు మానవ మాత్రుడు, బలహీనుడు, పాపాత్ముడు కనుక మరలా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక దేవుడు అనుకున్నాడు, ఎంతమందినైనా పంపించినా మానవులు కనుక, బలహీనులు కనుక వీళ్ళ వల్ల కాదు. కనుక నేను ఒక పని చేస్తాను. నా కుమారుడినే, నా ఏకైక కుమారుడినే, నా ప్రియమైన కుమారుడినే లోకానికి పంపిస్తాను. ఆయన తన శ్రమల ద్వారా, తన మరణము ద్వారా పాపపు ఫలితములను ప్రక్షాళన చేసి రక్షణ చూపిస్తారు. అందరినీ మరలా నేను ఆయన నామములో ఒకటిగా నా సన్నిధిలో ప్రోగు చేసుకుంటాను అంటూ దేవుని యందు ప్రియులారా, ప్రపంచంలో ఉన్న అందరినీ ఒక కుటుంబముగా, ఒకే సంఘముగా, ఒకే తిరుసభగా,
ఒకే గొర్రెల మందగా ప్రభు తన దగ్గరకు చేర్చుకోవాలనుకుంటాడు. రక్షణ కొలది మంది మాత్రమేనా? నో, రక్షణ అందరికీ. ఎవరెవరైతే యేసు నామములో తండ్రి సన్నిధికి వస్తారో, యేసు నామములో తండ్రిని చేరుతారో, యేసు నామములో ఒకటిగా ఐక్యమవుతారో వాళ్ళందరినీ రక్షించాలన్నదే దేవుని కోరిక. అంటే మొదటి పట్టణం, ఆ మొదటి వచనం 66వ అధ్యాయం 18వ వచనం మనకు తెలియచేస్తుంది. దేవుని అన్ని జాతుల వారిని నేను నా సన్నిధికి కొని వస్తాను. ఒకే మంద, ఒకే కాపరి ఉండాలన్నదే దేవుని కోరిక. వాక్యం చూడండి, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వానిని కూడా నేను తోడ్కొని రావలేను. ఆలకించును, అప్పుడు అవి నా స్వరమును ఆలకించును. చెప్పండి అందరూ, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. చెప్పండి అందరూ, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. దిస్ ఈజ్ వాట్ గాడ్స్ ఇంటెన్షన్. ఒకే మంద, ఒకే కాపరి ఉండాలన్నదే దేవుని యందు ప్రియులారా. కనుక ఈ పనిని చేయడానికే గురువులుగా మమ్మల్ని అభిషేకించి, గురువుల బాధ్యత, అమ్మా గుడికి రండి, అయ్యా గుడికి రండి, యవనస్తుడా గుడికిరా, చిన్నవాడా గుడికిరా అని చెప్పడం మా బాధ్యత. మిమ్మల్ని ప్రభుని సన్నిధిలో ప్రోగు చేయడం. మీరేంటి ఫాదర్ గారు ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు, అమ్మా నీ కొడుకు గుడికి రావట్లేదేంటి అని అడిగాను అనుకో, ఇలా అని అడగండి. దేవుని యందు ప్రియులారా, అపార్థం చేసుకోకండి. దేవుని యందు ప్రియులారా, మీరు ప్రభుని సన్నిధికి రండి, మీరు ప్రభుని సన్నిధిలో ఉండండి. మా ఉద్దేశం కాదు, మా ఆలోచన కాదు, మా కోరిక, మా తలంపు కానే కాదు. ఇది నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త, ఆ యెహోవా దేవుని యొక్క ఆశ, ఆయన కోరిక, ఆయన తలంపు, ఆయన ఉద్దేశం. మనందరము సర్వ మానవాళి ఆయన సన్నిధిలో ఒకే మందగా, ఒకే కుటుంబముగా, ఒకే తిరుసభగా, ఒకే సమంగంగా ఉండాలని దేవుని యందు ప్రియులారా. అందుకే అమ్మగారులు లేదంటే ఉపదేశులు, తల్లిదండ్రులు ప్రభుని సన్నిధికి వెళ్దాము అంటే షుడ్ బి రెడీ. కమ్ లెట్ us గో అప్ టు ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. మరొక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఓకే, కమ్ లెట్ us గో టు ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. ప్రభుని సన్నిధికి వెళ్ళడానికి రండి, అందరము కలిసి వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, రక్షణ అందరికీ, రక్షణ అందరూ యేసు నామములో తండ్రి సన్నిధికి రావాలి, ఒకే మందగా ఉండాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానన్న ప్రభుని మాటలు గుర్తుంచుకోండి. తప్పిపోతున్న తోమాసు ఒక వారం తప్పిపోయాడు. 2వ వారం ప్రభు అతను తీసుకొని వచ్చి, తోమా నీ చేతులను నా చేతుల గాయాలలో నా ప్రక్కలో పెట్టు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు, ఈ అపోస్తుల బృందాన్ని విడిచి వెళ్ళకయ్యా, విడిచి వెళ్ళకు. మరొకిద్దరు ఎమ్మావు వెళ్ళిపోతున్న దారిలో ప్రభు వారిని పట్టుకొని మరలా వెనక్కి రండి, సంఘమును విడిచి వెళ్ళకండి, నేను నిర్మించిన సంఘము, నేను నిర్మించిన కుటుంబము, దీనిని విడిచి వెళ్ళకండి అని ప్రభు మరలా వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఎవరో 7 అపోస్తులు మరలా చేపలు పెట్టడానికి వెళ్ళిపోయారు తిబేరియా సరస్సు తీరానికి. ప్రభు మరలా అక్కడికి వెళ్ళి, బిడ్డలారా తినడానికి ఏమైనా ఉందా రండి అని మరలా ప్రభు వాళ్ళని ఎక్కడ ఎప్పుడు శిష్యులు ఆ యొక్క తొలినాటి క్రైస్తవ సంఘమును, సమాజమును, కుటుంబమును విడిచి వెళ్తున్నా జీసస్ వాజ్ ఆఫ్టర్ దమ్. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ఈ రోజున దేవుని యందు ప్రియులారా, నీవు నేను ఇలా జీవిస్తున్నామా? ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఫాదర్ గారి మీద, అమ్మగారి మీద కోపం వస్తే అలుగుతారు, బొంగమూతి పెట్టుకుంటారు, గుడికి రావడం మానేస్తారు, ఇంట్లో కూర్చుంటారు. ఫాదర్ గారు ఫోన్ చేస్తారేమో చూస్తా, ఫాదర్ గారు పిలుస్తారేమో చూస్తా. తెలియక ఎవడైనా అలా చేస్తే వీ విల్ కమ్, నో ప్రాబ్లం, వీ విల్ గో ఆఫ్టర్ దెమ్.
గర్వముతో, ఈగోతో, అహంకారంతో ఇలాగుంటే దేవుని యందు ప్రియ, నష్టపోయేది నువ్వే, కోల్పోయేది నువ్వే. నెవర్ ఎవర్ గో అస్ట్రే ఫ్రమ్ ద కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్. విశ్వాస సంఘము నుండి, విశ్వాసుల సమాజము నుండి, యేసు ప్రభు తన రక్తమును చిందించి ఏర్పాటు చేసుకున్న సంఘము నుండి దూరము పోకండి, దూరముగా వెళ్ళకండి. ఓకే, చాలామంది మనలో ఆసుపత్రులకు వెళ్ళడానికి ఎంతెంత దూరాలు వెళ్తాం, ఆదివారం గుడికి రావడానికి మాత్రం టైం లేదు, ఓపిక లేదు, ఏమీ ఉండదు. చాలామంది పల్లెటూరులో, గ్రామాల్లో మనం ఎన్నిసార్లు చెప్తున్నా సరే, దే ఆఫెన్ ఏదో వస్తారు, ఇది ఒక 4-5 వారాలకు ఒకసారి వస్తారు, నెలలకు ఒకసారి వస్తారు, కనిపిస్తారు, మేము ఉన్నాం, మేము బతికే ఉన్నాం, ఉన్నాం, మళ్ళీ మాయం, మళ్ళీ మాయమైపోతున్నారు. ఎంతకని వెనకాతలు పరిగెడతాం. దేవుడి మనసులో మాట్లాడడం లేదా, చెప్పడం లేదా, హెచ్చరించడం లేదా? దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని చిత్తము మనమందరము ఆయన సన్నిధిలో ఒకే కుటుంబముగా, ఒకే సంఘముగా, ఒకే మందగా ఉండాలని దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి సందేశం ఈనాటి. యేషువందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవది దేవుని యందు రెండవ ధ్యానాంశం. మనందరము ప్రభుని సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రభు నెక్స్ట్ ఏంటి? మన నెక్స్ట్కి వచ్చింది కదా, నెక్స్ట్ ఏంటి ప్రభువా? వాట్ ఈస్ నెక్స్ట్? 10th అయితే నెక్స్ట్ ఏంటి? ఇంటర్ అయితే నెక్స్ట్ ఏంటి? డిగ్రీ అయితే నెక్స్ట్ ఏంటి? పెళ్ళి అయితే నెక్స్ట్ ఏంటి? ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా మనం కూడా ప్రభుని అడిగితే, ప్రభువా నువ్వు అన్నావు రక్షణ కొలది మంది మాత్రమేనా అంటే, అది పక్కన పెట్టి అందరూ నా సన్నిధికి రావాలి, ప్రోగు చేయాలనుకుంటున్నావు, వచ్చేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే, దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనం. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు, వారు నాకు కానుకగా కొనివత్తురు. ఇశ్రాయేలుల పవిత్ర పాత్రములలో దేవాలయము దాని బలిని కొని వచ్చినట్లే వారా ప్రజలను గుర్రములను గాడిదలను ఒంటెల మీదను రథముల మీదను డోలికలలోను కొని వచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తురు. నేను వారి కొందరిని యాజకులుగాను లేవీయులుగాను నియమింతును. ఇవి ప్రభువు పలుకులు. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మాటలు. దేవుని యందు ప్రియులారా, మనందరము ప్రభుని సన్నిధికి వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటి తెలుసా? దేవునికి మనము కానుకలు కొని తేవాలి. బంగారము కాదు, వెండి కాదు, వజ్రాలు వైడూర్యాలు కాదు, వస్తువులు కాదు, ఆత్మలను, మనుష్యులను దేవునికి మనము కానుకలుగా కొని తేవాలి. దేవుని యందు ప్రియులారా, భార్యాభర్తలు వారి బిడ్డలను దేవునికి కానుకగా కొని తేవాలి. అన్నదమ్ములు వారి తోబుట్టువులను, అన్నదమ్ములను దేవునికి కానుకగా కొని తేవాలి. పిల్లలు వారి తల్లిదండ్రులను, వృద్ధులను, అవ్వాతాతలను దేవుని చెంతకు కానుకగా కొని తేవాలి. ప్రభు చెప్తున్నారు, అన్ని జాతుల నుండి, మీ స్వదేశాల నుండి నాకు కానుకగా కొనివత్తురు. యువర్ డ్యూటీ ఇస్ టు బ్రింగ్ అదర్స్ టు మై లవ్, టు మై షీప్ ఫోల్డ్. నా సంగమునకు, నా ఆలయమునకు, నా మందిరమునకు, నా ప్రేమలోనికి నీ ప్రజలను కొని తేవలను, నీ తోబుట్టువులను కొని తేవలను. వీఆర్ కాల్డ్ టు బి విత్ హిమ్, వీఆర్ కాల్డ్ టు బి సెంట్ ఫోర్త్. దేవుని యందు ప్రియులారా, మనందరము ఎందుకు ప్రభుని సన్నిధికి చేర్చబడుతున్నాం, ప్రోగు చేయబడుతున్నాం అంటే, ఆయన సాక్షులుగా ఉండడానికి, ఆయన శిష్యులుగా ఉండడానికి, ఆయన అపోస్తులుగా ఉండడానికి. వింటున్నారా? హలో, వింటున్నారా? మనము పొందిన రక్షణ మనం ఇతరులకు అందివ్వాలి. మనము పొందుకున్న మేలు మనం ఇతరులకు తెలియచేయాలి.
మనము పొందుకున్న పాప క్షమాపణ మనం ఇతరులకు ప్రకటించాలి. మనం అనుభవిస్తున్న దైవ ప్రేమ తప్పనిసరిగా మనం ఇతరులకు తెలియచేయాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, ఇట్స్ అవర్ డ్యూటీ. నువ్వు ఎప్పుడూ కూడా యూ షుడ్ క్రై అలౌడ్. ఏడవాలి నువ్వు. నీ భర్త ఇక్కడ లేకపోతే, నీ భార్య ఇక్కడ లేకపోతే, నీ బిడ్డలు ఇక్కడ లేకపోతే, నీ తల్లిదండ్రులు ప్రభుని సన్నిధిలో ఉండలేకపోతే నువ్వు ఏడవాలంట. నువ్వు వారిని దేవునికి కానుకగా కొని తేవాలి. చాలామంది ఓకే, పెళ్ళైన తర్వాత భార్య ఏమంటారు, వలలో పడో, మోజులో పడో, మత్తులో పడో దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు. ఇతను తన భార్యను దేవునికి అర్పించాల్సిన పోగా తన భార్యతో పాటు దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు, వాళ్ళ పిల్లలు గుడికి వెళ్ళకపోయినా, వాళ్ళ పిల్లలు ప్రార్థన చేయకపోయినా, వాళ్ళ పిల్లలు దేవుణ్ణి ప్రేమించకపోయినా వాళ్ళకంత హ్యాపీ. నా బిడ్డ డబ్బులు తెచ్చాడా లేదా, నా బిడ్డ ఇల్లు కట్టాడా లేదా, నా బిడ్డ బంగారం కొనుక్కున్నాడా లేదా, నా బిడ్డ ఫ్లైట్లో తిరుగుతున్నాడా లేదా, చాలు. ఇవి గతించును, ఇవన్నీ గతించును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే వాట్ యూజ్ ఈజ్ దాట్? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ బిడ్డలు నరకాగ్నిలో పడి మ్రగ్గుట నీకు ఆమోదం యోగ్యమేనా? ఆర్ యు హ్యాపీ? ఈజ్ ఇట్ ఓకే? నీ బిడ్డల నరకములో మ్రగ్గుట నీకు ఓకేనా? లేదండి, దెన్ కళ్ళు తెరు. ఈనాటి సువిశేషంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటో తెలుసా? ద్వారములు మూయబడ్డాయి, వాళ్ళు వచ్చి తలుపు తడతారు. ప్రభు అంటారు, నువ్వెవరో నాకు తెలియదు, పో. అయ్యో ప్రభు, మీతో కలిసి భుజించావు, మీరు మా వీధుల్లో ప్రసంగించారు, మేం తెలియకపోవడం ఏంటి? నెక్స్ట్ డెలిగేట్, దుష్టులారా ఇక్కడ నుండి పొండు. దేవుని యందు ప్రియుల, ఎందుకని? ప్రియమైన సహోదరి సహోదరు, తలుపులు మూసివేయబడతాయి, తలుపులు ఎప్పుడు తెరిచి ఉండవు. దిస్ ఇస్ లిమిటెడ్ టైం. ఇట్ మీన్స్ దట్ రక్షణ ఎప్పుడు, ఎంతవరకు? కొంతవరకే. టైం తక్కువ. ద క్లాక్ ఈస్ టికింగ్. టైం అయిపోతుంది. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ బిడ్డలను దేవునికి కానుకగా తీసుకుని రండి. మార్కు శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనం ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. మార్కు శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనం. తనతో ఉండుటకు సువార్తను ప్రకటించుటకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. దేవుని యందు ప్రియ చెప్పండి, తనతో ఉండుటకు సువార్తను ప్రకటించుటకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. ఇంగ్లీష్లో చాలా షార్ట్గా ఉంటుంది. టు బి విత్ హిమ్ అండ్ టు బి సెంట్ ఫోర్త్. జస్ట్ 2 points. టు బీ విత్ హిమ్ అండ్ టు బీ సెంట్ ఫోర్త్. దేవుడు చూడండి, మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? రక్షణ ఎంతమందికి? కొంతమందికేనా? నో 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 నో, రక్షణ అందరికీ. ఎలాగా? 66వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనం. అందరినీ తన చెంతకు చేర్చుకోవాలన్నది కోరిక. నెక్స్ట్ ఏంటి? వీరందరూ కూడా దేవునితో ఉండాలి, దేవుని కొరకు పంపబడే దూతలుగా మారాలి, సాక్షులుగా మారాలి, ప్రవక్తలుగా మారాలి, యాజకులుగా మారాలి, రాయబారులుగా మారాలి. దేవుని యందు టు బీ విత్ హిమ్ అండ్ టు బీ సెంట్ ఫోర్త్. మంచి ఉదాహరణలు 2 చెప్తాను చూడండి. తోమాసు వారు, 12 మంది అపోస్తులలో తోమాసు వారు వచ్చారు, భారతదేశంలో అడుగుపెట్టారు, సువార్తను ప్రకటించారు. మనకి యేసయ్య మదిలో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 12 దేశాలే ఉన్నాయా? అనేక దేశాలు ఉన్నాయి, 100కు పైగా దేశాలు ఉన్నాయి. అందులో 12 మంది అపోస్తులు. ఆ 12 మందిలో ఒకడిని మన భారతదేశం పంపించారంటే, ఇండియా, భారతదేశం ప్రభుని యొక్క మదిలో ఎంత ఇంపార్టెంట్. నీవు నేను యేసయ్య మదిలో ఎంత ఇంపార్టెంట్. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆలోచించాడు.
సిలువలో ఉంటుండగానే ఆలోచించాడు. తన శిష్యుడును తన అపోస్తలుడును తోమాసును భారతదేశం పంపిస్తున్నాడంటే మన పట్ల, మన రక్షణ పట్ల ఆయనకి ఎంత ప్రేమ. హౌ సీరియస్ ఈజ్ హీ అబౌట్ అవర్ సాల్వేషన్. అర్థమవుతుందా? ఆయన వచ్చి సువార్తను ప్రకటిస్తూ యేసు నామములో జ్ఞానస్నానం ఇస్తూ అనేక మందిని దేవుని బిడ్డలుగా చేశాడు. దేవుని యందు ప్రియులారా, తర్వాత రోజుల్లో మనం చూస్తున్నాం, గోవాలో అతని యొక్క పార్థివ శరీరం ఉంది కదా, పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు. ఆయన ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారికి ఉత్తరం రాస్తున్నాడు ఒక రోజున. ఏమనంటే, అయ్యా, అతను సుపీరియర్, అయ్యా తండ్రి, ఇక్కడ నేను జ్ఞానస్నానాలు ఇచ్చి 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 నా చెయ్యి పడిపోతుంది. రోజుకి వేల కొలది మందికి జ్ఞానస్నానం ఇచ్చేవారంట. ఆయన ఉత్తరం రాస్తున్నాడు, భారతదేశంలో రక్షణ పొందడానికి అనేక ఆత్మలు తప్పిస్తున్నాయి. నేను జ్ఞానస్నానం ఇవ్వగా 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 నా చెయ్యి పడిపోతుంది. ఎక్కువ మంది సువార్థికులను పంపించండి అని ఆయన ఉత్తరం రాశాడు. ఎంతమందికి వారు జ్ఞానస్నానం ఇచ్చి రక్షణ మార్గం నిల్చోబెట్టారు, నడవమన్నారు, దారి చూపారు. కనుక ఆ యొక్క తోమాసు వారి వలె, ఆ ఫ్రాన్సిస్ జేవియర్ వలె ప్రభుని సన్నిధికి చేర్చబడిన, ప్రోగు చేయబడిన నువ్వు నేను పరులకు సువార్తను ప్రకటించాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే, నువ్వు గుడికి రావడమే గగనం అయిపోతుంది, నువ్వు ప్రార్థించడమే చాలా కష్టమైపోతుంది, నువ్వు నీ ఇంటిలో నా ఒక్కరిని ఇద్దరిని ప్రభుని సన్నిధి తీసుకొని రావడానికే తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది. ఇక నువ్వెప్పుడు, మనమెప్పుడు పరులకు సాక్షులుగా ఉంటాం? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచించండి. ఒక క్యాండిల్ ఉంటుంది. ఈ క్యాండిల్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇదొక్కటే ఎలిగి ఇదొక్కటే ఆరిపోవచ్చు. లేదంటే ఇది వెలుగుతూ ఎన్ని కొవ్వొత్తులు వెలిగించగలదు? ఎన్ని క్రొవ్వొత్తులు? కొన్ని కోట్ల క్రొవ్వొత్తులను వెలిగించగలదు కదా. దేవుని యందు ప్రియులారా, ఈ కొవ్వొత్తులు స్పెషల్. చెన్నై నుంచి వస్తాయి, త్వరగా ఆరవు. నేను వచ్చిన కొత్తలో కొవ్వొత్తు పెడతాడు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇలా కాదని స్పెషల్ కొవ్వొత్తులు తెప్పించాను. ఒకసారి పెట్టామంటే ఇంకా ఆరదు. ఇలాంటి కొవ్వొత్తు అయితే ఇంకా ఒక 100 కోట్లు వెలిగించవచ్చేమో. దేవుని యందు ప్రియులారా, అలా నీవు నీ కొరకు మాత్రమే వెలిగే కొవ్వొత్తుగా ఉండకు. నీవు 10 మందిని వెలిగించే వృత్తిగా మారాలి, అనేక మందికి దారి చూపాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 అంశాలు ఈరోజు మనం ధ్యానించాం. మొట్టమొదటిది, ప్రభుని సన్నిధికి మనం అందరము రావాలి. రెండవది, వచ్చిన మనం ప్రభుని ప్రేమిస్తూ, ప్రభునితో ఉంటూ, ప్రభుని కొరకు సాక్షులుగా వెళుతూ, ప్రభునికి ఆత్మలు అనే యోగ్యమైన కానుకలను ప్రభునికి కొని తేవాలి. నీ తోబుట్టువులను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెండ్రను, నీ కుటుంబ సభ్యులను, నీ యొక్క స్నేహితులను, బంధుమిత్రాదులను ప్రభునికి బిడ్డలుగా రక్షణ మార్గంలోతో వచ్చే వ్యక్తులుగా మనం మారాలి. దేవుని యందు ప్రియులారా, యేషువందనం, యేషువ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. 2వ పట్టణంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇది ఒక్కటే చూస్తాం. ఓకే, 2వ పట్టణం హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు కదా. చాలా చక్కని మాటలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరికీ జాగ్రత్తగా ఆలకించండి, నా తర్వాత చెప్పండి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఓకే, చెప్పండి. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరమగు మాటలను మరచితిరా కుమారుడా. ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము. ఏలయనా దేవుడు
తాను ప్రేమించు వానిని శిక్షించును. తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు ఈ బాధలను భరించవలెను. ఎలైనా దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఎక్కడున్నాడు? అది చెప్తారనుకో, నేను చెప్పలేదు. ఓకే, దేవుని యందు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు లేడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో చాలామందిమి అకారణంగా ప్రమాదాలకు గురవుతున్నాం, అన్యాయంగా రోగాలకు గురవుతున్నాం, అకారణంగా కష్టాలు బాధలకు గురవుతున్నాం. రిమెంబర్, దేవుడు శపిస్తున్నాడు అనుకోకండి, దేవుడు దండిస్తున్నాడు అనుకోకండి, దేవుడు కోపిష్టి అనుకోకండి. దేవుడు తండ్రి అని మర్చిపోకండి. తను ప్రేమించే బిడ్డలనే ఆయన ఈ బాధలకు గురి చేస్తాడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2 ఉదాహరణలు చెప్తాను. పునీత పాద్రే పియో గారి జీవితం 1887 నుంచి 1968 వరకు ఆయన జీవించారు. ఆయనకు సుమారు 50 సంవత్సరాల పాటు అతని చేతుల్లో పంచగాయాలు, అతని చేతుల్లో స్టిగ్మాత అంటారు కదా, యేసు ప్రభువుకు ఉన్నటువంటి గాయాలు ఆయన అనుభవించాడు. ఆయన చేతుల్లోంచి రక్తం కారుతూ ఉంది. ఆ రక్తం చూసి ఆయన ప్రజలందరూ ఎక్కువ ఫేమస్ అయిపోతుండగా గ్లౌజులు వేసుకొని దూదులు పెట్టుకొని రక్తం కారకుండా ఆపుకుంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఈ వాజ్ రిడిక్యూల్డ్, అంటే అతను అవమానించబడ్డాడు. దొంగ, మోసకారి, కావాలని ఏదో గుర్తులు పెట్టేసుకొని, కావాలని మేకులతో కొట్టేసుకొని పంచగాయాల నటిస్తున్నాడు అన్నారు. ఎవరు? తోటి గురువులే, వాటికన్ పాపుగారులే, దేవుని యందు ప్రియులారా, తోటి కాంగ్రిగేషన్ ప్రీస్ట్లే అతనిని అవమానించారు, ఇన్వెస్టిగేషన్స్ చేశారు, పబ్లిక్లో ఆయన పూజ చేయకూడదని ఆంక్షలు పెట్టారు. ఒక పెద్ద హాస్పిటల్ కట్టడానికి పూనుకుంటే డబ్బులు వసూలు చేస్తున్నాడని అతని మీద ఫైనాన్షియల్ అలిగేషన్స్ తెచ్చారు. అనేక మంది భక్తులు వస్తుంటే ఆడవాళ్ళతో తిరుగుతున్నాడని, ఉమనైజర్ అని లేనిపోని మాటలు ఆయన అన్నారు. యూనో, అంత పవిత్రమైన గురువు, పవిత్ర జీవితాన్ని జీవించిన గురువు, నిరంతరము కూడా జపమాలలు, రోజుకి అనేకమైన జపమాలు జపించేవారంట రోజులో. అటువంటి భక్తివంతమైన పరిశుద్ధుడైన శ్రమణబద్ధ గురువు ఇవన్నీ కూడా స్వీకరించాడు. ఏవి? కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు అన్నీ స్వీకరించి చివరికి ఏమంటాడు తెలుసా? ఈ సెడ్, సఫరింగ్ నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఇట్ మే బీ వెన్ కంపేర్ టు ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ బికమ్స్ స్వీట్. నా కష్టాలు ఎంత కష్టమైనా నా యేసు ప్రభు పడిన కష్టాలతో పోల్చుకుంటే అవి తీయగా మారిపోతున్నాయి. నా ప్రభు నాకంటే ఘోరమైన కష్టాలు పడ్డాడు. ఇదొక కష్టమా? ఇదొక నొప్ప? ఇదొక బాధ? దేవా, నీ సిలువ శ్రమలతో నా శ్రమలను జోడిస్తున్నాను. జీసస్ గివ్స్ హిస్ షేర్ బర్డెన్ ఓన్లీ హూమ్ హీ లవ్స్. యేసు ప్రభు తాను ప్రేమించిన బిడ్డలకే ఈ శ్రమలు అనే పాత్రమనిస్తాడు. గుర్తుంచుకోండి. యు మెట్ విత్ యాక్సిడెంట్, యూ హ్యావ్ ఎ డాగ్ బైట్, యూ హ్యావ్ ఎ సిక్నెస్, యూ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ప్రాబ్లం. దేవుని యందు ప్రియులారా, ప్రభు తన యొక్క బరువును, పాప పరిహార బరువును నీతో పంచుకుంటున్నాడని గుర్తించు. ఇన్ ఆల్ యువర్ సఫరింగ్స్ గుర్తుంచుకో, దేవుడు నీ తండ్రి, నీవు ఆయనకి బిడ్డగా మారుతున్నావు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. అవిలాపురి తెరేసమ్మ 1515 నుంచి 1582 వరకు జీవించారు. ఎన్నెన్నో జ్వరాలు, ఎన్నెన్నో జబ్బులు, ఎన్నెన్నో మనస్పర్ధలు, ఎంతోమంది ఆవిడకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఇవన్నీ చేశారు. అన్నీ భరిస్తూ ఉంది. ఒకరోజు ఇంపార్టెంట్ మీటింగ్, పాపు గారితో అనుకుని ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్తున్నారు. లేట్ అయిపోయింది. ఎద్దుల బండి, బుల్లక్ కార్ట్, అది ఫాస్ట్గా వెళ్తుంటే వాళ్ళు తెలుసు వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, ఇది మాత్రమే కనిపిస్తుంది, ఈ చేతులు కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి.
ఈ చేతులు కూడా కనిపించకూడదు. ఈ చేతులు ఇందులోకి, ఈ చేతులు ఇందులోకి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతాయి. ఏది ఇది మాత్రం కళ్ళు, ముక్కు గాలి పీల్చుకోవడం, కళ్ళు చూడడానికి, నోరు మాట్లాడడానికి, అంతే. ఇది తప్ప ఇంకేమీ బయటకు ఉండదు. అంత పవిత్రంగా జీవిస్తున్నటువంటి అమ్మగారు బుల్లకాట్లో వెళ్తుంటే ఆ చక్రం ఒక గోతులో పడిపోయి తిరగబడిపోయింది. ఈ అమ్మగారు ఒక్కసారిగా అందులో నుంచి దాబ్బని కింద పడ్డారు. పడగా ఎక్కడ పడ్డారు? బురదలో పడ్డారు. అసలే ఎక్కువ వస్త్రాలు ఉంటాయి, వస్త్రాల మీద వస్త్రాలు కదా, అవి ఆరవు. పెద్ద వస్త్రాలు, ఫుల్గా బురద అయిపోయింది. అక్కడ చూస్తే ఇంపార్టెంట్ మీటింగ్, దేవుని కొరకే, ప్రభుని సేవ. ఇకలా చేశారు. కోపం వచ్చేసింది యేసు ప్రభు మీద. యేసయ్యా, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా అరిచారంట. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించే వారిని నేను ఇలాగే అప్పుడప్పుడు చూస్తాను. ఆలోచించాడు. అందుకే నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు అని గట్టిగా. అందుకే దట్స్ వై యూ హ్యావ్ లెస్ ఫ్రెండ్స్, దట్స్ వై యూ హ్యావ్ నో ఫ్రెండ్స్. అందుకే నీకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. కానీ ఐ కంటిన్యూ టు బీ యువర్ ఫ్రెండ్ అనుకొని లేచి తుడుచుకొని మళ్ళా తన పని కావాలి వెళ్తున్నారు. దేవుని యందు ప్రియులారా, సిలువలు, శ్రమలు, కష్టాలు, యేసయ్య శ్రమలలో నువ్వు పాలు పంచుకుంటున్నావు. యాక్సిడెంట్ అయిందా, కాలు ఇరిగిందా, కాలుకి దెబ్బ తగిలిందా, ఎన్ని అయినా సరే గుర్తుంచుకో, యేసయ్య శ్రమలలో నువ్వు పాలు పంచుకుంటున్నావు. ప్రొటెస్టెంట్ సహోదరులు సిలువ ఉన్న జపమాల కొనరు. వారికి పొరపాటున ఓ పుట్టినరోజుకి వెళ్ళి సిలువ ఉన్నటువంటిది గిఫ్ట్గా ఇవి, అంతే. ఏమనుకుంటున్నావు, శ్రమలు పొందాలని కోరుకుంటున్నావా నువ్వు మేము అని చెప్పి తిడతారు మనల్ని దేవుని యందు. చాలామంది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్. కనుక వాళ్ళు అనుకుంటారు సిలువ అంటే శ్రమలు అని. జీసస్ ఈజ్ నాట్ ఎ సాడిస్ట్. ఆయన సాడిస్ట్ కాదు. ఆయన మనం శ్రమలు పొందాలని పాపం యొక్క ఫలితం అంత భయంకరమైనది. కనుక ఈ శ్రమలు లేకుండా నువ్వు జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావన్న భయం, అగ్నిలో నువ్వు మలమల మాడుతావన్న భయం, నువ్వు ప్రక్షాళన చేసుకోవాలన్నదే ప్రభుని యొక్క కోరిక. అందుకే ఈ బాధలు, అందుకే ఈ శ్రమలు. అకారణంగా ఒకసారి ఆయన బాధలలో పాలు పంచుకోవడం దేవుని యందు ప్రియులారా. ఒక 7 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రసవ వేదన వద్దు అనుకుంటే ఏ తల్లైనా బిడ్డకు జన్మ ఇవ్వగలదా? సాయి హాస్పిటల్లో ఇస్తారంట, చూసుకోండి. నేను వాకింగ్ వెళ్తుంటే అక్కడ రాసి ఉంది, చూసారా? డెలివరీ వితౌట్ పెయిన్స్, అడ్వర్టైజ్మెంట్, హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్, డెలివరీ వితౌట్ పెయిన్స్. బట్ నో, ప్రసవ వేదన వద్దనుకుంటే బిడ్డకు జన్మ ఇవ్వగలవా? ప్రసవ వేదన ఉండాలి. కొత్త బిడ్డకు జన్మనివ్వాలంటే, నూతన జన్మనివ్వాలంటే. 2, బంగారము కాల్చబడకుండా అందంగా శోభించగలదా? బంగారము కాల్చబడకుండా అందంగా శోభించగలదా? నేల దుక్కు దున్నబడకుండా అది సారవంతం అవ్వగలదా, ఫలించగలదా? అలాగే ఉంటే, హాయిగా ఉంటే అది సారవంతం కాలేదు. అది నాగలతో దుక్కు దున్నబడాలి, గట్టిగా ఉన్నది ముక్కలు అవ్వాలి, మెత్తగా అవ్వాలి, అప్పుడే అది సారవంతం అవుతుంది. గోధుమ గింజలు నాగ కొట్టబడకపోతే రొట్టెగా మారగలవా? ద్రాక్షలు త్రొక్కించబడకపోతే రసము ఇవ్వగలవా? కుమ్మరి చేతిలో మట్టి నలగొట్టబడకపోతే అది అందమైన రూపాన్ని పొందుకోగలదా? బండరాయి సమ్మిట పోట్లు పొందకపోతే అద్భుత కళాఖండంగా మారగలదా? దేవుని యందు ప్రసవ వేదన ఇరుకైన మార్గం, బంగారం కాల్చివేయబడడం ఇరుకైన మార్గం, నేల దుక్కు దున్నబడడం ఇరుకైన మార్గం, గోధుమ గింజలు గ్రైండింగ్ చేయబడడం ఇరుకైన మార్గం, ద్రాక్షలు త్రొక్కించబడడం ఇరుకైన మార్గం, కుమ్మరి చేతిలో మట్టి నలగొట్టబడడం ఇరుకైన మార్గం, బండరాయి సమ్మిట పోట్లు పొందుకోవడం ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం తరువాత అందమైన రూపం, అందమైన కళాఖండం, అందమైన బంగారు ఆభరణం, అందమైన గోధుమ రొట్టె, అందమైన తీపికరమైన ద్రాక్షరసం వస్తుంది. కనుక రక్షణ అందరికీ, రక్షణ ప్రభుని సన్నిధికి రమ్మని, ప్రభుని సన్నిధికి వచ్చిన వాళ్ళు
సువార్తను ప్రకటించమని, సువార్తను ప్రకటించే క్రమంలో ఇరుకైన మార్గంలో ప్రవేశించమని, సులువైన మార్గము, సువిశాలమైన మార్గము, సుఖవంతమైన మార్గము, శ్రమలు లేని జీవితం వదులుకోవాలి, శ్రమలతో కూడిన మార్గంలో నడవాలి. అలా నడుస్తూ రక్షణ మార్గంలో అనుదినము ఎదుగుదాం. ప్రభు మనలను దీవించుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ.